న్యాయం జరగదు. పెద్దోళ్ళ పక్షాన అధికారము అండ ఉంటది, ప్రభుత్వము అండ ఉంటది అనేటువంటిది ఈ ప్రభుత్వము వాళ్ళకు ఈ తెలంగాణ సమాజానికి సందేశం ఇస్తుంది. ఇట్లాంటి మీరు ఇంకా రాబోయే రోజులల్లా తెలంగాణ ప్రజలు ఇంకెన్ని పెంచాలి. ఇప్పుడు అంటే అధికారము ఒక కొంతమందికి చుట్టరికం అయిపోయి, అంటే అక్కడ ఉన్నటువంటి నేను సామాజిక వర్గాన్ని నేను పేరెత్తు తలుచుకోలే, అందరూ ఒకే సామాజిక వర్గం. వీళ్ళందరూ ప్రభుత్వము వాళ్ళ వ్యక్తిగత మా సామాజిక వర్గానికే వచ్చింది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము తంతం కొడతాం గుర్తాం చంపుతాం, మీరు ఏం చేస్తారో చేసుకోపోరి, పోలీసు వాళ్ళు మా వాళ్ళే, అధికారులు మా వాళ్ళే, ప్రభుత్వమే మాది, మేము ఏమైనా చేస్తామనేటువంటి ధోరణిలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వము దాని పరాకాష్ఠనే ఆ అమ్మాయి ఆ పసిపాప చనిపోయింది. అట్లాంటి సందర్భంలో న్యాయం జరిగే వరకు ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక మాట అన్నారు. ఈ సంఘటన పట్ల రేపు పొద్దున మళ్ళొకసారి అసెంబ్లీ లోపల కూడా మేము మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ అంశం పట్ల న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలనేటువంటిదే మా ఉద్దేశం. ఇక్కడ ప్రభుత్వం కూడా సిఎంఆర్ఎఫ్ ద్వారా మేము సాయం చేస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు అధికారులు. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రకటించారు. తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి కేసులు బుక్ చేశారు. అలాంటి ఇందులో పసిపాప మృతికి కారణమైన ఘటనలో విచారణ జరిపించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం. అరే రామ, కేసులు బుక్ చేసి చెప్తున్నా, 4 కేసులు బుక్ అయినాయి. పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద కేసులు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ డీజీపీ ఆదేశించింది. 4 కేసులు ఆ సంఘటనలో కేసులు బుక్ అయినాయి. ప్రభుత్వము సిఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం సాయం చేస్తానని చెప్పి ఆల్రెడీ అధికారులు ప్రకటించారు. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు చేశారు, ఎవరు తప్పు చేశారు? మీరు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో మీరు ముందుకు పోతా ఉన్నారు. దాన్ని రాజకీయం చేయాలా, దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలా, ఒక దురుద్దేశమే తప్ప నేనే పార్టీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉందా? దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలా, హిందూ సెంటిమెంట్ తీసుకురావాలా, దళితులు బీసీలు ఇవన్నీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం. మేము అట్లా ఆపాదించే ప్రయత్నం కాదు. కాంగ్రెస్ పార్టీగా చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటది. అది మీకైనా నాకైనా అధికారం ఉన్నోళ్ళకైనా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళైనా దళిత పేరు దాని ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటారు తప్ప మీరు అనవసరం మసిపూసి మారేసి ఈ అంశాన్ని పెద్దగా చేసి కాంగ్రెస్ ఆపాదించే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంటారు. ఎవరు తప్పేందో తెలిసిపోతుంది. ఏముండాలా అనవసరం మీరు చేసిన ఏదైతే అక్కడ జరిగిన సంఘటనను దానికి ఏదో యాడ్ చేసి అది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం మీరు చేస్తారు. ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. చట్టం ప్రకారం అందరికి ముందు తీసుకు ప్రయత్నం జరుగుతా ఉంది. పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే అయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీ ఆదేశించిందంటే ప్రభుత్వాన్ని చిత్తశుద్ధులు ఎవరైనా గమనించాల్సిందే కదా. నేను ప్రభుత్వం గాని ఒకవేళ నిజంగానే 18వ తారీఖు నాడే స్పందించి ఉండింటే ఆ పసిపాప ప్రాణాలతో బయటపడేది. ఆ బహుజన కుటుంబానికి ఆ నోరు న్యాయం జరిగేది. ఆ పసిపాప మృతికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వానిదే బాధ్యత ఖచ్చితంగా. ప్రభుత్వం దీని గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. మేము ఎప్పుడైతే ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడైతే ప్రశ్నించినామో అప్పుడు ప్రభుత్వం స్పందించింది. ఆ స్పందనలో కూడా నిజాయితీ లేదు. ఆ స్పందనలో కూడా ఇప్పటికీ కూడా మీరు చూశారు, ఆ అక్యూజ్డ్ వ్యక్తిని ఇంతవరకు జైల్లో వేయలేదు. జైల్లో వేయకపోవడం అంటే దాని అర్థమైంది మీరు వెనకేసుకొస్తున్నట్ట కాదా? ఒక బహుజన కుటుంబానికి మీరు న్యాయం చేస్తున్నట్ట? ఇవన్నీ ప్రశ్నలు మీ పైన లేవనెత్తుతున్నప్పుడు మీరు ఇంకా డిఫెన్స్ చేసుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, మీ ఆత్మ సాక్షిని మీరు చంపుకొని మాట్లాడుతున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడితే ఈ బహుజనులకు మీరు న్యాయం చేసే ఉద్దేశం లేదనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మేము ఇంకా పోరాడతాం, ఇంకా రోడ్ల పైన మా డిమాండ్ ప్రభుత్వ పరంగా మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన డిలే వల్ల ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఆ బాలింత తల్లికి అన్యాయం జరిగింది. ఆ యొక్క బహుజన కుటుంబానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి బహుజనులందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అందరికీ ముందుగా మీరు క్షమాపణ చెప్పాలా. వెంటనే ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూడాలా. ఇంకొకసారి ఈ రాష్ట్రంలో అటువంటి అన్యాయం ఎవరికి కూడా జరగకుండా చూడాలా. ఇది ఒక్కటి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు. బాన్సువాడలో ఏం జరుగుతుంది, కామారెడ్డిలో ఏం జరుగుతుంది, ఇంకో చోట ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, గుండాగిరి ఇవన్నిటిని కూడా మీరు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు వెనకేసుకొని రావాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఏం పని అంటే మీరు రాహుల్ గాంధీకి పంపించడానికి ఇవన్నీ కూడా దౌర్జన్యాలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారా? ఇన్ని దౌర్జన్యాలు చేసి డబ్బులు వసూలు చేసి రాహుల్ గాంధీకి 1000 కోట్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారా? ఏ
అశ్లీలంగా చేస్తున్నారు అనుకోవాలి. తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్ ఒక మాట ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో హేట్ క్రైమ్స్ దాదాపు 12,287 నమోదైనాయి. ఇక వాళ్ళు చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది, మా రాష్ట్రాల్లో ఏం లేదు. ఏ విధంగా దళితుల గిరిజనుల మీద ఏ విధంగా నమోదైన కేసులు చూసినట్లయితే 12,287 2022 గణాంకాల ప్రకారం భారతీయ జనతా పార్టీ 14 నుంచి అధికారంలోకి వచ్చింది. 2022 వరకు నమోదైన కేసులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి దళిత గిరిజనుల మీద జరిగినటువంటి కేసులే 12,287 భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాలు జరిగినటువంటి ఇష్యూ. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ మీరు వచ్చిన ఎలక్షన్ కమిషన్ కూడా ఓట్లు కావాలి. అది హిందూ ఎంపీ ఎలక్షన్